అబ్రహాము దేవుణ్ణి అనిపించుకుని నేను సిగ్గుపడువన్ను కానని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఇస్సాకులో ఏముందో అంత పెద్ద క్వాలిటీ. పోనీ పెద్ద ఆయన ఒప్పుకున్నాం, రైట్. ఇస్సాకులో ఏమిటట? ఇస్సాకు గురించి మాట్లాడినప్పుడల్లా నేను చెప్పే ఒక మాట, స్వీయ క్రమశిక్షణ అనండి. ఏంటది? స్వీయ క్రమశిక్షణ అంటే అర్థం ఏంటి? వెనకాల కర్ర పట్టుకొని ఒకటి వెనకాల ఉండి మొక్క ప్రార్థన చేయి, చేతులెత్తు, స్తోత్రం చేయి, ఈ బ్యాచ్ కాదు. థ్యాంక్ యూ. ఆ రకం కాదండి బాబాయ్. అసలు ఆయన గురించి చెప్పక్కర్లా. సింపుల్గా అర్థం చేసుకోండి మీరు. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం లేదు. వాళ్ళ నాన్నగారు సహా పునర్వివాహాలు చేసుకున్న వ్యక్తే. ఆ భూమి మీద అందరంతే. అప్పటికింకా ఇది తప్పు ఇది కాదని చెప్పే ధర్మశాస్త్రం లేదు. పాపము ఏమిటి అని తెలిసే అవకాశం లేదు. పౌలు గారు చెప్తాడు కదా, ధర్మశాస్త్రం వలనే పాపం అంటే ఏంటో తెలిసింది. లేదా అసలు ఇది పాపం ఇది తప్పు అని తెలిసే ఛాన్స్ లేదు. అలాంటి కాలంలోనే తన యవ్వన కాలంలో అతడు సరదా పడినట్లుగా, సరసమాడినట్లుగా, వివాదాలు చేసినట్లుగా, అల్లరికి తెగినట్టుగా ఒక్క చోట ఎక్కడ కనపడదు. ఎప్పటికప్పుడు ఎలియాజరు ఇస్సాకుని కంట్రోల్ చేసి ఉండెను. అవునా? అంత సీనే లేదు, అసలు అవసరమే రాదు. నేను అనుకుంటాను ఇంట్లో పని వాళ్ళందరూ కూడా అబ్రహాముకి ఎంత గౌరవం ఇస్తారు, ఇస్సాకు కూడా అంత గౌరవం ఇచ్చి ఉంటారు. ఆ క్యారెక్టర్ని బట్టి గబుక్కున మాట్లాడటానికి ఎవడో దాన్ని తప్పి ఎక్కడ ఉంటుంది? మనిషిలో నిప్పులా బతుకుతుంటే ఎక్కలేని గౌరవం వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంత పెద్ద చదువుకున్నవాడైనా క్యారెక్టర్ కోల్పోతే గౌరవం ఉండదు. ఒక వ్యక్తి కలెక్టర్ గారు అయిపోయారు అనుకోండి, బాగా చదువుకొని, ఈ బాబాయ్ కలెక్టర్ గారు అని గౌరవం ఉందనుకోండి, సాయంత్రానికి తాగి రోడ్డు పక్కన పడిపోయాడు అనుకోండి, కలెక్టర్ గారు పడుకున్నారు అంటారా? ఆడేవాడు తాగి పడున్నాడు అక్కడ, పోయింది వాల్యూ క్యారెక్టర్ లేకపోతే. ఎవరితో అసభ్యంగా ప్రవర్తించాడు అనుకోండి, పాత చెప్పు తెగిపోద్ద, మళ్ళీ వేసి రక్తమే చేయం. బాగా చదువుకున్నవారు కదా, వారిని కొత్త చెప్పు కొనుక్కొచ్చి కొడతాను ఎవడం అనుకోడు, ఈలోపు చెప్పు తెగిపోద్ది అంతేగా. క్యారెక్టర్ లేకపోతే వాల్యూ ఉండదు సార్ భూమి మీద. మనిషి గౌరవం, విలువంత, స్వభావం, ప్రవర్తనే అదొక్కటి పోతే చిచ్చి. అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఏమంటారు? మనీ లాస్ట్ సంథింగ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ లాస్ట్ సంథింగ్ లాస్ట్, క్యారెక్టర్ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్ అంటారు. డబ్బు పోయితే కొంత పోయినట్టు, ఆరోగ్యం పోతే ఇంకొంత పోయినట్టు, క్యారెక్టర్ పోతే మొత్తం పోయినట్టు. చాలా కాస్ట్లీ స్టేట్మెంట్ అది. ఇఫ్ క్యారెక్టర్ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్. అందుచేత నా మనం ఏంటంటే, దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈ రోజున నీకు ఎవ్వరూ చెప్పక్కర్లేకుండానే నీ అంతటి నీవే ఒక మంచి క్రమశిక్షణ కలిగిన భక్తి చేస్తున్నావా? నీకు రోజు ప్రార్థన చేసుకొని ఎవరు చెప్పక్కర్లా, బైబిల్ చదువుకొని ఎవరు చెప్పక్కర్లా, దేవుని సన్నిధికి టైం అవుతుందని ఎవరు చెప్పక్కర్లా, ఈ దినం ఉపవాసం అని ఎవరు చెప్పక్కర్లా, నువ్వు యేసు రక్తంతో కొనబడ్డావు, కడగబడ్డావు, పరిశుద్ధ జీవిత సాక్ష్యాన్ని కాపాడుకోవాలని ఎవరు చెప్పక్కర్లా, నువ్వు సేవకుడివి, నువ్వు ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఉండకూడదు ఎవరు చెప్పక్కర్లా. స్వీయ క్రమశిక్షణ అనండి. ఆమె వివాహం ముందు కానీ వివాహం తర్వాత కానీ ఎక్కడైనా ఇస్సాకు గురించి మాట్లాడడానికి ఒక పాయింట్ దొరుకుద్ది ఎవరికైనా? అందుకనే ఇంతమంది క్యారెక్టర్స్ బైబిల్లో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారితో పోల్చాలి పెండ్లి కుమారుడు అంటే ఇస్సాకు పేరే తీస్తారే. ఆ క్యారెక్టర్ అలాంటిది. యేసు ప్రభువుతో పోల్చదగిన క్వాలిటీ సంపాదించిన మనిషి. అది కూడా ధర్మశాస్త్రము లేని కాలములోనే, ఇది తప్పు అని చెప్పే అవకాశమే లేని కాలంలో ఒక అద్భుతమైనటువంటి పరిశుద్ధ ప్రవర్తనతో దేవుని సంతోషపరిచిన, మహిమపరిచిన వ్యక్తి ఎవరు? అంటలేదు, చెప్పలేదు ఎవరు సరిగ్గా. హల్లెలూయా. స్వీయ పరిశుద్ధత, స్వీయ క్రమశిక్షణ అన్నది మొదటి పాయింట్. రెండో మాట చెబుదాం ఇస్సాకు గారిలో. రెండో మాట చెబుదాం, నిలకడ అనండి.
26వ అధ్యాయంలో కరువు వచ్చింది. ఎవరికి? దేశం అంతటికి వచ్చింది. మనోడు ఫిలిస్తీన్ రాజు దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ప్రత్యక్షమై, నాన్న ఇస్సాకు, నువ్వు గెరారులో నిలిచి ఉండు అని చెప్పాడు. 2వ వచనంలో 6వ వచనంకి వచ్చేప్పటికి అతడు గెరారులో నిలిచి ఉన్నాడు. నేనేమంటున్నానంటే, ఎక్కడ ఆహారం ఉంటే అక్కడికి, ఎక్కడ పని జరిగితే అక్కడికి, ఎక్కడ బ్రతుకు తెరువు దొరికితే అక్కడికి, ఎక్కడ ప్రయోజనం దొరికితే అక్కడికి వెళ్ళాల్సిన కరువు కాలం అది. నాన్న నువ్వు ఇక్కడ ఉండు అంతే, ఈ కథలు. నేను చాలాసార్లు చాలా చోట ప్రసంగాల్లో చెప్పాను, మీరు వినలేకపోతే మర్చిపోతే మళ్ళీ మీకోసం అంటాను. చాలా సంవత్సరాల క్రితం ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను ఇది నేను. ఏసన్న గారట గుంటూరు నుండి భీమవరం హోసన్న సభలకి కారులో వెళుతున్నారట. భీమడోల్లో వారి సేవకుడు ఒక ఆయన ఉన్నారట. నాన్న 250 యాంప్లిఫైర్ పట్టుకొని రోడ్డు మీదకి రా, నేను బయలుదేరి వెళ్తాను, రేపు నిన్ను ఎక్కించుకొని భీమవరం వెళ్తాను అని చెప్పారట. సరే అన్న అని చెప్పేసి అతను రోడ్డు మీదకి వచ్చి 250 యాంప్లిఫైర్ పట్టుకొని నిలబడి ఉన్నాడట. అయితే నిన్నటి దినం ఈ అబ్బాయికి ఈ మాట చెప్పినట్లు ఈ సేవ ఒత్తిడిలో నిద్రలేని పరిస్థితిలో అన్నగారు మర్చిపోయారట. మర్చిపోయి బండి సుమారు విజయవాడ దాటిన తర్వాత నిద్ర పట్టేసింది. అన్నగారు లేచేపాటికి భీమవరం దగ్గరికి వస్తుంది. అర్రే మర్చిపోయాను నన్ను కూడా గుర్తులేదు ఇంకా ఆయనకి. ఇల్లేను సభలైపోయి 3 రోజులు సభలైపోయింది అంట. తిరిగి వచ్చేటప్పుడు బాబా ఇక్కడే ఉండమన్నాను, నేను మర్చిపోయాను, ఎంత పని అయిపోయిందిరా పాపం, అటు చూసి వెళ్ళిపోయి ఉంటాడు, ఆ రోజు వస్తామానం అనుకొని బాధగా వైపు చూస్తే అక్కడ ఒక మనిషి కింద కూర్చొని ఒడిలో యాంపులపై పెట్టుకొని కునుకుపాట్లు పడుతున్నాడంట. బండే 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 ఎవడు వీడు అని చూస్తే ఇతను రమ్మన్న సేవకుడే. కారు ఆపి దగ్గరికి వెళ్ళి రే అంటే తుల్లి పడిపోయి, అన్నా అన్న ఇక్కడే ఉన్నానన్నా, ఇక్కడ నేను పెద్ద గేడి చేస్తున్నాడంట. అంటే ఎరా ఎక్కడికి వెళ్ళామంటాడేమోనని భయపడిపోయి, అప్పుడు అన్నగారు ఎప్పుడు వచ్చేవారంటే నేను ఆ రోజే వచ్చానయ్యా, మళ్ళీ ఎప్పుడు వచ్చా, మళ్ళీ ఎప్పుడు వస్తావంటే 3 రోజులు ఇక్కడే ఉన్నాను, ఇంటికి వెళ్ళలేదా, అన్నపానాలు లేవంటే లేవయ్యా, నువ్వు ఇక్కడ నుంచోమన్నావు అంటే ఏసనమని పట్టుకొని ఏడ్చాడంట. ఏంట్రా, ఎక్కడైనా నేను నమ్మకత్వం గురించి చెప్పాలంటే ఇదే చెప్తాను. నా లైఫ్లో నేను విన్న వాటిలో టాప్ అనిపించింది నాకు ఇది. ఎన్ని ఏళ్ళు అయిపోయినా నా మైండ్లోంచి చెరగట్లేదు అది. నిజంగా నాకు ఎందుకు దుఃఖం కలిగిద్ది అంటే, నేనే అయితే పోనా రాత్రి దాకా చూసి ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఆ పొద్దు నుంచి రాత్రి దాకా ఉండి ఇంక చీకటి అయిపోయింది, ఈ పాటికి సభ ప్రారంభం అయ్యి ఉంటుందిలే, ఇంక మరి దేవుని చిత్తం అన్నగారు మర్చిపోయారో ఇంకేదైనా యాంప్లిఫైర్ సెట్ అయిందో ఏదో లే అనుకొని ఖచ్చితంగా రాత్రి వరకు ఉండేని ఇంటికి వద్దు. నువ్వు ఆ తెల్లారిపోతున్నా ఇంకో తెల్లారి 3 రోజులు అక్కడ ఉండిపోతాడు మనిషి. నేను చేసే మనం ఏంటంటే, మన నుండి దేవుడు ఏదన్నా ఆశిస్తున్నాడు అంటే పోతే ప్రాణం పోవాలి కానీ ఇక నిలబడిపోవాలంతే అంటారు. దేవుడు నా దగ్గర కోరుకున్నది ఈ లక్షణం కదా, ఈ స్వభావం కదా, ఇంకా వద్దుగా నేనేమైపోయినా సరే, ఎవడేమన్నా సరే, ఈ క్వాలిటీ ఇస్సాకులో ఉంటుందండి. నాన్న ఇక్కడ నువ్వు ఉండు అన్నాడు, ఇక అంతే, ఇంకో పాయింట్ లేదు. ఇస్సాకు గెరారులో నివసించను. ఎందుకు నివసించను? నివసించమని దేవుడు ఆజ్ఞాపించాను. ఇక అంతే, ఒక మాట చెప్పాడు, రాబాయ్ నీ ఊర్లో ఉండరా అని. ఇకంతే, దేవుడు జ్ఞాపకం చేసుకొని 100 పంట వచ్చేటట్టు చేశాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఆ ఫిలిస్తీ దేశంలో ఆ ప్రాంతాలు అంతమంది బోల్డ్ వ్యవసాయం చేశారు కానీ దేవుడికి అంత రాల పంట. నేనేమంటున్నానంటే, దేవుని మాటకు నువ్వు వేరే విధేయత చూపిస్తే, ఆ నమ్మకత్వాన్ని కలిగి ఉంటే నీకు వచ్చే ఆశీర్వాదం కూడా అట్టగా ఉంటుంది. అరకొరకు ఎందుకు ఉంటుంది? మార్కు సువార్త 4లో విత్తువానికి వచ్చిన ఉపమానంలో ఏమంటాడంటే, నువ్వు ఏ కొలతతో కొలుతావో నీకు మరలా అదే కొలత కొలవబడుతుంది. నువ్వు కొంచెం విధేయత చూపించావా, కొంచెమే ఆశీర్వాదం, కొంచెం నమ్మకస్తుడువా, కొంచెమే ఆశీర్వాదం. ఇంకా నువ్వు నీ లైఫ్లో ఎంత చేయగలవు అంత చేసావా అంతే ఉంటుంది. ఆయన ఎంత ఇవ్వగలడో అంత ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఒకటి స్వీయ క్రమశిక్షణ, స్వీయ పరిశుద్ధత అని చెప్పాను. రెండవది నిలకడ. దేవుడు నిలిచి ఉండమంటే ఇక ప్రాణమే పోవాలి కానీ కదలు అక్కడి నుంచి. మూడో మాట కూడా అంటాను దేవుని బిడ్డలారా, ఇస్సాకు వాళ్ళ నాన్నగారు త్రవ్వించిన బావులను ఫిలిస్తీన్లు పూడ్చివేస్తే మరలా పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి సారూప్యం చెప్తాను. ప్రతిదీ ఆత్మ సంబంధమైన అనుభవంతో ఉంటుంది కదా. బావులు త్రవ్వించడం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడిపించడం. అంటే ఇప్పుడు నేను ఒక బావి దువ్వాను అనుకోండి, ఇక్కడ నీళ్ళు వస్తాయి. నేను బావి త్రవ్వాను కాబట్టి నీళ్ళు వచ్చినాయి, కాబట్టి నేను నీళ్ళను సృష్టించినట్ట? నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి. నీళ్ళకి మనకి మధ్యలో ఉన్న మట్టి తీసేస్తే నీళ్ళు కనబడతాయి అంతే. నీళ్ళేమి సృష్టించడం కాదుగా, నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి. యోహాను సువార్త 7:37లో నా యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడి కడుపులో నుండి జీవ జల నదులు పుట్టును అనలా, పారును అన్నాడు. ఉంటాయి ఆల్రెడీ. ప్రతి వానిలో ఒక నది ఉంచాడు. ఆడు ఎప్పుడైతే ప్రభులోకి వస్తాడో పాపం పోద్దో ఆ జల బయటకు వచ్చింది. నేనేమంటానంటే ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడిపించడం అంటే ఏంటంటే ఆ వ్యక్తికి దేవునికి మధ్యలో ఉన్న పాపాన్ని తీసివేస్తే ఆటోమేటిక్గా అతనిలో పరిశుద్ధాత్మ అనుభవం వస్తుంది. మట్టి తవ్వడమే, నుయ్యి తవ్వడమే, ఆ నీళ్ళని తీసేయటమే. నీళ్లు మనమే సృష్టించక్కర్లు, ఉంటాయి ఆల్రెడీ. అడ్డం తీసేస్తే చాలు. అంటే ఒక్క మొక్కలో అబ్రహాము బావులు త్రవ్వించాడు అంటే అర్థం ఏంటంటే అబ్రహాము కొంతమందిని పరిశుద్ధాత్మనులోకి నడిపించాడు. అబ్రహాము ద్వారా పరిశుద్ధాత్మనులోకి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫిలిస్తీన్లు మరలా పూర్తి చేశారు. అంటే చల్లారిపోయారు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ అనుభవం లేవు, ఆ భాషల అనుభవం లేదు, దర్శనం లేదు, ఆత్మాభిషేకం లేదు, చల్లారిపోయినట్టుగా వెళ్ళిపోయారు. ఇటు ఇస్సాకు ఆ విషయంలో బాధ్యత తీసుకున్నాడు. ఆ బావులన్నీ మళ్ళీ త్రవ్వించి నాన్నగారి కాలంలో ఎలాంటి జల పొలానికి తోటకు దొరికిందో అలాంటి ప్రవాహం మళ్ళీ వచ్చేలాగా ఏర్పాటు చేశాడు. తొలితరం క్రైస్తవులు ఎలాంటి ఆత్మపూర్ణులుగా ఉన్నారో తదుపరి కాలాల్లో చల్లారిన అనుభవాలు ఎక్కడ కనబడుతున్నాయో, ఏ బావులు పూడ్చబడ్డాయో అవన్నీ మరలా తీసేదాకా మనకు ఆరాటం ఉండాలి, కసి ఉండాలి, రోషం ఉండాలి. అనగా ఒకప్పుడు వెలిగించబడి చల్లారిపోయిన వారి మీద దృష్టి పెట్టి వారిని మరలా మునుపటి వలె పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చేలాగా మనం ప్రయాసపడాలి. ఈ క్యారెక్టర్ ఎవరిలో కనబడింది? ఇస్సాకు. అందుకని దేవుడు సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.